AudioJungle. మనోహరాబాద్ మండల్ మెదక్ డిస్టిక్లోని రామాయపల్లి గ్రామం సంబంధించిన చెరువు దగ్గర గల చెరువు మరియు మనోహరాబాద్ రెండింటికి సరిహద్దుగా ఉన్నటువంటి మా పొలంలో ఈ అశోక్ జైన్ అనే పర్సన్ ఈ వెంచర్ను చేయడం జరిగింది. ఈ వెంచర్ నుంచి అలాగే మనోహరాబాద్ నుంచి వచ్చే డ్రైనేజీని కరెక్ట్గా చక్కగా మా పొలానికి ఇవ్వడం జరిగింది. ఈ చేను పండాలన్నా సర్వ తిప్పలు పడుతున్నాం, ఎందుకంటే ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తము పొలంలోకి రావడం చేత ఆ పొలం కూడా పండడం లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులు అలాగే ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకొని వెంటనే అతిపెద్ద నాలా చాలా పెద్ద లైన్ను చక్కగా పొలాలకి విడిచిపెట్టి చెరువును నాశనం చేస్తారు. అటు ఈ పొలాలు పండకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు మా మీదకి భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతున్నారు. కావున దయచేసి తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్. ఏదైతే నేను ఒక విషయం చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఏదైతే ఈ అక్రమ వెంచర్దారులు ఏం చేశారంటే చూడొచ్చు మీరు, భారీ పైప్ లైన్ రామాయపల్లికి సంబంధించిన చెరువు, ఇది ఊర చెరువు, ఏదైతే పెద్ద చెరువు, ఈ పెద్ద చెరువులోకి అక్రమంగా ఈ పైప్ లైన్ డ్రైనేజ్ నీళ్ళు కలిపారు. ఎందుకంటే వీళ్ళకు పశువులు పక్షులు ఏదైతే గొర్రెలు బర్రెలు మనుషులు తానం చేసుకొని జీవిస్తుంటారు. ఎందుకంటే చూడొచ్చు మీరు, ఈ భారీ పైప్ లైన్ అక్రమంగా ఎంత పెద్ద పైప్ లైన్ వేశారు. అయితే దీంతో ఏంటంటే ఆరోగ్యరీత్యా మనం తెలుసుకుంటే ఏంటంటే, ఒక ఏదైతే కెమికల్ ఏదైతే మన చిన్న కెమికల్ చిన్న పురుగులు కావచ్చు, దాన్ని ఏమంటారంటే జీవులు పుట్టి మనుషులకి ఇలా కానీ బర్రెలకు కానీ సోకితే మనుషులు చనిపోయే పరిస్థితి, డయేరియా కావచ్చు, ఇంకా భారీ ఎత్తున రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూడొచ్చు మీరు ఎంత భారీ సైజ్ పైపులు వేశారు. ఇది అందరికి తెలియాలని చెప్పేసి చూపిస్తున్నా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెచ్చి ఏదైతే గ్రామాల్లోకి మంచినీటి సౌకర్యాన్ని ఉంచే చెరువు డ్రైనేజ్ కలవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి కొలను అనేది ఉండకుండా లోపల ఫిల్టర్ బెడ్స్ అనేవి వేసి నీట్ చేస్తే నీట్గా ఉంచి నీళ్ళు తర్వాత మీరు బయటకు చెట్లకు పంపించుకున్నా మీరు బాగుపడుతుంది. కానీ ఇది మంచినీరు సరస్సును మీరు మొత్తం డ్రైనేజ్ చేసి బర్రెలు గొర్రెలు మనుషులు స్నానం చేసేయకుండా మీరు మొత్తం డ్యామేజ్ చేస్తున్నందుకు మనుషులకు రోగాల బారిన పడి, మనుషులు కావచ్చు బర్రెలు కావచ్చు గొర్రెలు కావచ్చు భారీ ఎత్తున రోగాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాసుంటే దాని మీద చర్యలు తీసుకొని ఏదైతే ఆ డ్రైనేజ్ చెరువులో కలవకుండా చెరువులో కానీ దాన్ని ఏమంటారంటే సరస్సుల్లో కానీ కలవకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది అందరికీ తెలియాలని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది. జై హింద్, జై జవాన్. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం లేదంటే ప్రణాళిక రూపొందించి ఇది డ్రైనేజ్ నీళ్ళు చెరువులో కలవకుండా చూడాలని చెప్పేసి అందరు ప్రజా సంఘాలు రైతులు జర్నలిస్టులు కోరుకుంటున్నారు. అందరికీ